అరే ముద్దురా చచ్చిపోతాం రా నా ఛానల్ అన్నీ ఏమైపోతాయి. ఇక్కడ ప్రాణాలే పోతాయి అంటే ఛానల్ అంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఛానళ్ళు. అక్రమ సంబంధం ఏందో అంటున్నాను. అక్రమ సంబంధం అనలేదురా, అక్రమ ఆస్తులన్నా. ఫైనల్లీ మనం గద్వాల్ కోటకు వచ్చేసినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నిక్కీ గర్ల్ గేమర్ని. 0 to 500K వరకు చాలా కంటెంట్ చేశాను, మీరు చూసారు. BGMI, PC గేమ్స్, రోస్టింగ్, రియాక్షన్స్, ఒమేగల్ కంటెంట్, లాస్ట్కి రివ్యూస్ కూడా చేశాను. బట్ 500K to 1 million రీచ్ అవ్వాలి అంటే ఇది సరిపోదు అనిపించింది. అందుకే నేను వ్లాగర్ నిక్కీగా ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నేను ఏ కంటెంట్ చేయాలి అన్నా దానికి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇప్పటి వరకు అవి నాతో ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నాకు ఎంత స్పెషలో మీలో ఒక పర్సన్కి కూడా అంతే స్పెషల్. ఎందుకంటే ఈరోజు నేను మన సబ్స్క్రైబర్స్లో ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఎవరైతే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు సపోర్ట్గా ఉన్నారో ఆ పర్సన్స్లో ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నౌ లెట్స్ బిగిన్ ద వ్లాగ్. ఇప్పుడే హైదరాబాద్ టు నంద్యాల అయితే స్టార్ట్ అయ్యాము. మీరు ఆపితే నేను మాట్లాడతా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నా సపోర్టర్స్లో ఒకరు మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం బిజీగా ఉండడం వల్ల మ్యారేజ్ అయితే అటెండ్ అవ్వలేదు. కానీ మాట ఇచ్చాను, పాప ఆర్ బాబు పుడితే డెఫినెట్లీ వస్తాను అని చెప్పి. సో తనకి బాబు పుట్టాడనమాట. సో అందుకే వెళ్తున్నాను. ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది ఎండింగ్లో రివీల్ చేస్తాను. చూడండి ఎలా పడుకుందో, దున్నపేట మీద వాంచనిపోయినట్టు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. వెళ్ళడమే కదా, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ వైఫ్ లేదు. అరుంధతి కోట ఉంది చూడు, అటు సైడ్ ఉందంట అల్లెళ్ళు. రేపు అసలే లంగావని వేసుకొని మంచిగా రెడీ అయితే కాబట్టి అరుంధతి లాగా. సార్ కథలో ముందుకెళ్లారు, వెళ్ళిపోయి మంచిగా. కానీ అక్కడ అసలు ఎట్లుంటుందో చూడాలి ఫస్ట్. నువ్వు అనుకున్నట్టేమి కోట ఒకటే చూపిస్తాడు, ఇది మిగతాదంతా సెటిల్ ఉంది. అంటే అరుంధతి అది సమాజు అన్ని రామోజీ ఫిలిం సిటీలో సెట్ అయ్యి ఇందుగా కోటలే అనుకుంటున్నావా? అంటే సోను శుద్ధి సమాధి ఉండదా? తెంగరదాను నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యా. అదే నిజంగా ఉంటుంది అనుకుంటున్నారా దాంట్లో? మార్నింగ్ 10కి స్టార్ట్ అయినాం. ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా వెళ్తూనే ఉన్నాం. కానీ నంద్యాల మాత్రం రావట్లా. ఈ అబ్బాయి కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తప్పంది ఆ అబ్బాయిది. యాక్చువల్గా అబ్బాయిది కూడా కాదు, ఈ అబ్బాయికి చిన్న వీక్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ అది డైరెక్ట్ నంద్యాలే ఛానల్. ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ ప్రాణాలే పోతాయి అంటే ఛానల్ అంటుంది. ఇది ఒకటి కాదు, రెండు కాదు, 3 ఛానళ్ళు అన్యాయం అయిపోతాయి. అరే ముద్దురా చచ్చిపోతాం రా నా ఛానల్ అన్యాయం అయిపోతాయి. ఎండ కూడా కనపడుతుంది. మీకు ఆ కొండ కనిపించినట్టయితే కామెంట్ సెక్షన్లో నిక్కీ అని టైప్ చేయండి. అక్కడి నుంచి మీరు చూస్తున్నారు, ఈయన తెగ వాగుతున్నాడు. ఈయన ఎవరైనా అనుకుంటున్నారా? ఈయన పేరు తారక్ రామారావు, భీమవరంలో ఉంటాడు. అందాలు వెళ్తున్నాము, నేను వస్తాను నిక్కీ అని, ప్లీజ్ నిక్కీ అని. అసలు ఒక ఏడవడం ఒకటే తక్కువ. హలో వెయిట్, ఐ విల్ షో యువర్ మై చాట్. యు వాంట్ ప్రూఫ్? నో. ఈయనేమో ఈయన ఇందాక నుంచి బండి నడుపుతున్నాడు కదా, ఈయన పేరేమో నవీన్, మా టీమ్మేట్ అన్నమాట. ఫైనల్లీ నంద్యాల అయితే రీచ్ అయిపోయాము. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఓ సారీ, కెమెరా టర్న్ చేయడం మర్చిపోయాను. అంటే ఎంతసేపు నా సబ్స్క్రైబర్లకు నన్నే చూడాలనిపిస్తుంది. నంద్యాలకు వచ్చి నంది డైరీలో బాదం పాలు తాగుతున్నా. ఇక్కడ బాదం పాలు అండ్ బటర్ మిల్క్ అంట. సో ఫస్ట్ రాగానే బాదం పాలు తాగుతున్నా. వీళ్ళకి ఏదో అయ్యింది, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నారు, కింద పడుతున్నారు. ఈ ఎగసకాలకి ఏం తక్కువ లేదు. సబ్స్క్రైబర్స్ గుర్తుపెట్టుకో, నువ్వు అనాలనుకున్న మాటలన్నీ నేనంట, నాలో నిన్ను నువ్వు చూసుకో. మీరు అనుకున్న మాటలన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకున్న వాళ్ళకి
అంకుల్ కూడా అది అంకుల్ మేము ఫస్ట్ టైం నంద్యాలకు వచ్చాము. ఇక్కడ ఫేమస్ ఏంటి? మహానంది టెంపుల్ ఆ, అహోబిలం బనాన్పల్లికి పోయేదాలో నందవరం చౌడేశ్వరి దేవి, ఓకే. తర్వాత యాగంటీశ్వర స్వామి, కానీ మీరు ఇందాక బాదం మిల్క్ ఇలా ఇలా అన్నారు కదా, మజ్జిగ. మజ్జిగ భలే అన్నారు అంకుల్. అర్జున్ రెడ్డి లెవెల్లో అన్నారు. అలా కదరా అదా మేము ఇందాకే మీ నంద్యాల అర్జున్ రెడ్డిని ప్రీతిని కలిసాం. బాదం పాలు బాగున్నాయి. చలో మరి ఎక్కండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు కారు నిండు ఉంది. ఇప్పుడు కారు చలో. मेरे को अक्रम थोड़ा इंटरेस्टिंग दिख रहा है, उसके पास कंटेंट आते तो అక్రమ్ ఏ అక్రమ్ హాయ్ హాయ్. ఎన్ని అక్రమస్తులు సంపాదించినవరా? పేరు అక్రమ్ అని పెట్టుకున్నావు. ఏం లేదు. వసీం నా పేరు. వసీం. అరే వసీం నువ్వా? నేనే. వసీం బ్రో మనకి మంచి కంటెంట్ ఇచ్చే పర్సన్ లాగా అనిపిస్తున్నాడు. వాడుకున్నోడికి వాడుకున్నంత. ఆ? ఆడికి మైక్ ఇచ్చి వెల్కమ్ టు నంద్యాల అని చెప్పరా? వెల్కమ్ టు నంద్యాల్. నిక్యాక వెల్కమ్ టు నంద్యాల్. థ్యాంక్ యూ బ్రో. అండ్ తారకన్న నవీన్ బ్రో వెల్కమ్ టు నంద్యాల్. చెప్పండి అక్క గారు. చెప్పాలి తమ్ముడు. ఏం లేదు, అక్రమ సంబంధం ఏందో అంటున్నాను. అక్రమ సంబంధం అని లేదురా, అక్రమ ఆస్తులన్నా. తిన్నావా అక్క? ఎవరు అది అడిగింది? నేను వసీం. ఏడున్నారా? లోపల ఉన్నా. కనిపిస్తలేదు. హాయ్ గాయ్స్, బిగ్ ఫ్యాన్. నిక్యాక ఫాలో కరో, సబ్స్క్రైబ్ కరో, ఫాలో కరో, లైక్ కరో. ఇది గ్యాప్ లో చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది రూములు లేవాయినా? యాక్చువల్గా మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నంద్యాలే కదా ఈజీగా రూమ్స్ దొరుకుతాయి అని అనుకున్నాము. పైగా ఫెస్టివల్స్ కూడా ఏమీ లేవు అని చెప్పి ప్రీ బుకింగ్ చేసుకోకుండా వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు నంద్యాల ఇంత ఫేమస్ అని చెప్పి. పైగా మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్లో. ఆల్మోస్ట్ 2 hours రూమ్ హంటింగ్ చేసాము, బట్ మాకు దొరకలేదు. ఆ తర్వాత ఏదో ఒక నార్మల్ హోటల్లో స్టే దొరికింది. రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యేసరికి 7 అయ్యింది. ఆ తర్వాత కిచెన్ గార్డెన్లోకి వెళ్ళి డిన్నర్ చేసాము. ఫుడ్ చాలా బాగుంది అక్కడ. అక్కడ నుండి నందవనం వెళ్ళాము. అక్కడ చౌడేశ్వరి దేవి టెంపుల్ చాలా ఫేమస్ అని విన్నాము. అక్కడికి వెళ్ళేసరికి 9 అయింది. ఇంకా టెంపుల్ క్లోజ్ అయి ఉంది. ఇంకా బయట నుంచే దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి మస్తాన్ వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళాము. బట్ అక్కడ ఎటువంటి వీడియో రికార్డింగ్స్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఆచారాలు, వాళ్ళు ఫేస్ చూపించకూడదు లేడీస్ అని చెప్పి. ఇంకా కాసేపు అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వాళ్ళ బాబుతో కాసేపు ఆడుకొని అక్కడ నుంచి రూమ్కి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అయి పడుకునేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. మీరు ఇక్కడి వరకు నా వ్లాగ్ చూసారు అంటే మీకు నా వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు డే 2 వ్లాగ్ కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్లీ మనం గద్వాల్ కోటకు వచ్చేసినాం.